ట్యాక్స్ ఫైలింగ్ సమయం వచ్చిందా? జాగ్రత్త! ఈ 5 పెద్ద తప్పులు చేస్తే భారీ జరిమానాలు పడవచ్చు. నంబర్ 1. గడువు తేదీని ఆలస్యం చేయడం. ఫైలింగ్ గడువును తప్పకుండా పాటించండి. ఆలస్యం చేస్తే లేట్ ఫీజు మరియు వడ్డీ పడతాయి. అందుకే క్యాలెండర్లో గుర్తుపట్టుకోండి. నంబర్ 2. మీ అన్ని ఆదాయాలను దాచిపెట్టడం. జీతం మాత్రమే కాదు, బ్యాంక్ వడ్డీ, అద్దె ఆదాయం, షేర్ల లాభాలు, ప్రతి పైసాను ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. తప్పుడు సమాచారమిస్తే నోటీసులు ఖాయం. నంబర్ 3. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడం. మీరు క్లెయిమ్ చేసే ప్రతి మినహాయింపుకు, పెట్టుబడికి సరైన ఆధారాలు ఉండాలి. డాక్యుమెంట్లు లేకపోతే మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. నంబర్ 4. తప్పుడు ఐటీఆర్ ఫారం లేదా వ్యక్తిగత వివరాలు. మీ ఆదాయ వనరులకు సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా మీ పాన్, ఆధార్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పులు లేకుండా చూసుకోండి. నంబర్ 5. ఈ-వెరిఫై చేయకపోవడం. ఫైలింగ్ ప్రక్రియ ఈ-వెరిఫికేషన్తోనే పూర్తవుతుంది. ఇది చేయకపోతే మీ రిటర్న్ ప్రాసెస్ కాదు. ఆధార్ ఓటీపీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వెంటనే వెరిఫై చేయండి. సరైన సమయంలో సరైన వివరాలతో ఫైల్ చేయండి.